లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠకు నెట్టకేలకు తెరపడింది. ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం అంటే మే 3న నామినేషన్ ముగియనుండగా చివరి నిమిషం వరకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగించింది. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, అమేథీ నుంచి కిషోర్ లాల్ శర్మకు టికెట్ ఇచ్చింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రెండు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. రాయ్బరేలీ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్ కావడంతో అక్కడ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇక అమేథీలో గాంధీల కుటుంబానికి వీర విధేయుడు నమ్మిన బంటు కేఎల్ శర్మకు టికెట్ దక్కింది. రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న ప్రచారం జరిగిన చివరకు రాహుల్ వైపే మొగ్గు చూపారు. రెండు స్థానాలకు ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 5వ దశలో ఈ నియోజకవర్గంలో మే 20న పోలింగ్ జరగనుంది. రాయ్బరేలీ, అమేథీల కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా గుర్తింపు పొందాయి. 2019 లోకసభ ఎన్నికల్లో అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని ఓడించారు. ఈసారి కూడా ఆమె అక్కడి నుంచి బరిలో ఉన్నారు. రెండోసారి తనకు విజయం ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఇది తమకు ఓడిపోయే సీటు అని కాంగ్రెస్ నాయకత్వానికి తెలుసు. ఎందుకంటే వారు తమ విజయంపై అంత నమ్మకంతో ఉంటే వారు ఈ పార్టీకి తమ అభ్యర్థిని ప్రకటించి ఉండేవారని ఆమె అన్నారు. ఇక రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఈ నిర్ణయం పార్టీలో అసంతృప్తిని పెంచుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధిష్టానం అనుమానించింది. కుటుంబ రాజకీయాలంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణకు బలం చేకూర్చినట్టు అవుతుందని భావించారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు పార్లమెంట్లో ఉంటారన్న భావన ప్రజల్లో వస్తుందని ప్రియాంక విముఖత వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ ఇప్పటికీ రాజ్యసభలో ఉండగా, రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో అమేథీ, వాయనాడ్ నుంచి పోటీ చేయగా ఒకచోట విజయం సాధించారు. వాయనాడ్లో ఆయనకు 4 లక్షల మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపుపై ఆయన ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కంచుకోట రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు.